4-5 సంవత్సరాల్లో నేను గొప్పగా పొడిచాను, నేను పెద్ద నేతని, నేను ఇక్కడ తిరుగులేని నాయకుడిని అని చెప్పుకునేటటువంటి కాకాణి, ఏమయ్యా కాకాణి ఎక్కడున్నావు నువ్వు? ఈ 5 సంవత్సరాలుగా ఈ గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా బూడిదమయం అయిపోయి బ్రతుకులేక, జీతాలు సక్రమంగా రాక, ఈ ప్లాంట్లలో జీతాలు పెంచక అల్లాడిపోతుంటే ప్రజలందరూ నేను మహానేతని, నేను సింగపూర్ హౌస్ కట్టుకుంటాను, సింగపూర్ హౌస్లో నేను ఏసీలో ఉంటాను అని చెప్పి తిరుగుతున్నావే, ఇది ఎంతవరకు న్యాయం నీకు? వీళ్ళని కాలుష్యానికి వదిలేసావు, మీరు బొగ్గులో బతకండి అని చెప్పి అన్నావు. వీళ్ళ బొగ్గులో ఏ ఒక్కరికి ఏ ఇబ్బంది వచ్చినా, ఏ ఆపద వచ్చినా ఆదుకునే దానికి ఆ రోజుల్లో అయితే మా నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు నేనున్నాను ప్రజల ముందర, ఏ ఆపద వచ్చినా అంటే వచ్చి ఆదుకున్నాడే. ఈ రోజు నువ్వేం చేసావు? ఈ గ్రామాల్లో వచ్చి అడిగితే ఏ ఒక్కరు కూడా నీ పేరు చెప్పే పరిస్థితుల్లో లేరే. ఇంతమంది ప్రజలు వచ్చి మా అర్జీలు ఇచ్చుకొని మా నాయకుడిని మాకున్నటువంటి సమస్యలు తీర్చమని చెప్పారే. ఇదే నాను చేసినటువంటి డెవలప్మెంట్. ఇక్కడికి వచ్చి చూడండి అయ్యా, మీరు చేసింది యాష అమ్ముకోవడం,